బత్తాయిలో సమస్యలు ఎందువల్ల వస్తాయో మీకు తెలుసా? అయితే మేము అడిగే ప్రశ్నలకు మీరు సిద్ధమా? మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పగలరో కింద కామెంట్లో తెలపండి. 1. కాయలు పగులుటకు ఏ సూక్ష్మ పోషక లోపం ప్రధాన కారణం? ఏ మెగ్నీషియం, బి బోరాన్, సి ఇనుము ఐరన్, డి పైవన్నీ. ఆన్సర్ బి బోరాన్. బోరాన్ లోపం వల్ల కాయ తొక్క గట్టిదనాన్ని కోల్పోయి పగులుతుంది. దీనివల్ల బోరాక్స్ పిచికారీ చేయాలి. 2. బత్తాయి తోటలో బూడిద తెగులు నివారణకు ఏ మందు వాడాలి? ఏ నీటిలో కరిగే గంధకం, బి యూరియా, సి జింక్ సల్ఫేట్, డి పైవన్నీ. ఆన్సర్ ఏ నీటిలో కరిగే గంధకం. బూడిద తెగులు శిలీంధ్రం వల్ల వస్తుంది. దీనికి గంధకం, సల్ఫర్ ఉత్తమ నివారణి. 3. కాయ పరిపక్వతకు రాకముందే రాలిపోవడాన్ని అరికట్టడానికి ఏ హార్మోన్ పిచికారీ చేస్తారు? ఏ జిబ్బరెల్లిక్ యాసిడ్, బి 2,4-D లేదా NAA ప్లానోఫిక్స్, సి ఇథలిన్, డి పైవన్నీ. ఆన్సర్ బి 2,4-D లేదా NAA. ఇవి మొక్కల పెరుగుదల నియంత్రకాలు. ఇవి కాయ తొడిమ బలంగా ఉండటానికి సహాయపడతాయి. 4. బత్తాయి ఆకుల వెనక భాగంలో తెల్లటి దూది లాంటి పొర ఏర్పడితే అది ఏ పురుగు ఆశించినట్లు? ఏ తెల్లదోమ, బి పిండి పురుగు, సి ఎర్రనల్లి, డి ఏవి కాదు. ఆన్సర్ బి పిండి పురుగు. ఇవి ఆకుల నుండి రసాన్ని పీల్చి చెట్టుని నిరసింపజేస్తాయి. వీటి నివారణకు ప్రాపినోఫాస్ వాడొచ్చు. 5. తోటలో బోర్డో పేస్ట్ ని ఏ భాగానికి పూస్తారు? ఏ ఆకులకు, బి చెట్టు మొదలు కాండంకి, సి కాయలకు, డి పైవన్నీ. ఆన్సర్ బి చెట్టు మొదలు. వర్షాకాలానికి ముందు కాండానికి పూయడం ద్వారా వేరుకుళ్ళు మరియు జిగురు తెగుళ్లను అరికట్టవచ్చు. Subscribe now and press the bell icon. Never miss an update.